కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ జెండాను గీరగాని కుమారస్వామి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాలకుర్తి కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు గీరగాని కుమారస్వామి మాట్లాడుతూ పేదల గొంతుకగా, రైతుల ఆశగా, కార్మికుల హక్కు రక్షకగా నిలిచిన పార్టీ 140 సంవత్సరాలు పూర్తి చేస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారమే రాజకీయాల లక్ష్యమని, ప్రజల సేవకే కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తుందని, రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజా సమస్య పరిష్కారమే రాజకీయాల లక్ష్యమని, దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వంటి మహానాయకులని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి చాకలి ఐలమ్మ, మార్కెట్ చైర్పర్సన్లు లావుడియా మంజుల్ భాస్కర్, ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ అనుముల మల్లారెడ్డి, ఓబీసీ సెల్ రాష్ట్ర నాయకులు పులి గణేష్, ఎక్స్ ఎంపీపీ గడ్డం యాకయ్య సోమయ్య, మండల మహిళా అధ్యక్షురాలు మనమ్మ, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జలగం కుమార్, మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు గాదెపాక భాస్కర్, రాష్ట్ర నాయకులు ఆదినారాయణ, మాజీ సర్పంచ్ యాకాంతరావు, గుగులోతు కిషన్, ఏఎంసీ డైరెక్టర్ బానోతు రమేష్, మరి గ్రామ సర్పంచ్లు, వివిధ గ్రామ ఉప సర్పంచ్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు తదితరులు పాల్గొన్నారు. 2005లో అప్పటి ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి రైతు కూడా పని కల్పించాలన్న ఒక ఉద్దేశంతో ఎండాకాలంలో కూడా రైతులు ఖాళీ ఉండకూడదు, పట్టణాలకు వలస పోకూడదు, ఇంటి దగ్గరే ఉండి వాళ్ళు పనిచేసుకోవడం ఒక ఆలోచనతో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజెస్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇవాళ మోడీ గారు ఒక కుట్రమంతా ఉన్నాడు. మహాత్మా గాంధీ పేరుండకూడదు, కాంగ్రెస్ పార్టీ పేరుండదని ఒక దురుద్దేశంతో వాళ్ళ పేరు మార్చి వాళ్ళ పార్లమెంట్లో బలం ఉందని చెప్పి వాళ్ళ దేవుళ్ళ పేరు పెట్టి వాళ్ళ స్కీమ్ మార్చింది. కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మనం విమర్శిస్తున్నాం. ఇట్లా పరిస్థితులు కూడా దాన్ని ఖండిస్తున్నాం. పేరు మార్చకపోతే ఖబర్దార్ మోడీ, నీకు గోరి కట్టడం తప్పదు. ఎందుకంటే నీకు 3 సంవత్సరాల పీరియడ్ ఉంది. నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట పాడడం అనుకుంటున్నావు. ఇవాళ నువ్వు ఏమైనా చూడు, 2020లో జరిగే ఎన్నికల్లో, 2029లో జరిగే ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతావు. ఇలా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను.